హాయ్ ఫ్రెండ్స్, ఓం నమో వెంకటేశాయ. ఈరోజు మనం స్పెషల్ ఎంట్రీ దర్శన్ ప్లస్ అకామిడేషన్ ఏ విధంగా బుక్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. మీ మొబైల్లో కానీ లేదా సిస్టంలో కానీ ttdevastanams.ap.gov.in అని సెర్చ్ చేయండి. మీకు అప్పుడు ఒక విండో ఓపెన్ అవుతుంది. ttdevastanams.ap.gov.in అని సెర్చ్ చేయండి. ఈ విండోలో కూడా మనకి రెండు రకాలుగా బుక్ చేసుకోవచ్చు. లాగిన్ లేదా స్పెషల్ ఎంట్రీ దర్శన్ మనం బుక్ చేస్తున్నాం కాబట్టి డైరెక్ట్ స్పెషల్ ఎంట్రీ దర్శన్ క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే మీకు ఒక చిన్న విండో ఓపెన్ అవుతుంది. అందులో లాగిన్ అని ఉంది. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఇచ్చి గెట్ ఓటీపీ అని క్లిక్ చేయండి. మనకి ఓటీపీ వస్తుంది. ఓటీపీ వచ్చినంత ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేయాలి. దానికి కొద్దిగా టైం తీసుకుంటుంది. గెట్ ఓటీపీ, ఈ ఓటీపీ రావడానికి మనకి కొద్దిగా టైం తీసుకుంటుంది. అంతవరకు మనం వెయిట్ చేయాల్సిందే. మీరు కనుక ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓటీపీ వచ్చింది. ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేస్తున్నాను. లాగిన్ క్లిక్ చేశాను. మనకి ఏంటంటే సైటు బాగా డిమాండ్ ఉండటం వల్ల మనకి 5 minutes అని టైం చూపిస్తుంది. అంటే మనకన్నా ముందు చాలామంది సైట్ని ఈ విధంగా బుక్ చేసుకొని ట్రై చేస్తున్నారు కాబట్టి హైలీ డిమాండ్ ఉంది. అందుకని మనం 5 minutes తర్వాత మనకు మాత్రమే మనం ఇక్కడ బుక్ చేసుకోవడానికి అవకాశం వస్తుంది. 5 minutes అయిపోయింది. ఇప్పుడు మనం డైరెక్ట్గా బుక్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మీకు ఆరెంజ్ కలర్లో కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ ఆల్రెడీ అందరూ బుక్ చేస్తున్నారు. అందుకోసం అని చెప్పేసి మీరు వాటి జోలికి వెళ్ళొద్దు. గ్రీన్లో ఉన్నవన్నీ మీకు అవైలబిలిటీ ఉన్నవి. మీకు ఏ డేట్ మీరు ప్రిఫర్ చేస్తారో ఆ డేట్ మీరు సెలెక్ట్ చేసుకోండి. నేను 22nd సెలెక్ట్ చేస్తున్నాను. డేట్ సెలెక్ట్ చేసుకొని కిందకి వస్తే మీకు ఇక్కడ టైం స్లాట్, మీరు ఏ టైంకి దర్శనానికి వెళ్ళాలనుకుంటున్నారు. ఇక్కడ ఏంటంటే దర్శనం మధ్యాహ్నం 2 గంటల నుంచి టైం స్లాట్స్ ఇచ్చారు. నేను 4 గంటలకు పెట్టాను టైం పెట్టి కింద నెంబర్ ఆఫ్ పర్సన్స్, ఇక్కడ మనం ఒక టికెట్కి 6 members మాత్రమే అవకాశం ఉంటుంది. నేను 4 members సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసిన వెంటనే ఈ విధంగా వస్తుంది స్పెషల్ ఎంట్రీ దర్శన్ అవైలబిలిటీ అని. మన ఇక్కడ డీటెయిల్స్, పేరు, ఏజు, జెండరు, ఐడి ప్రూఫు, దాని నెంబరు, ఇలాగ అన్నీ ఇవ్వాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ ఎటువంటి మిస్టేక్ చేయొద్దు. నిదానంగా ఐడిలో ఏమి ఉన్నాయో డీటెయిల్స్ యాజ్ ఇట్ ఈజ్గా ఎంటర్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు మనం ఎంటర్ చేసింది పొరపాటున ఏదన్నా తప్పు పడినా మనం చూపించే ఐడి ప్రూఫ్లోను దీంట్లోనూ సేమ్ ఉంటేనే మనల్ని అక్కడ వాళ్ళు అబ్జెక్ట్ చేయకుండా ఉంటారు. లేని పక్షంలో ఖచ్చితంగా మనల్ని వెనక్కి పంపించడానికి కూడా అవకాశం ఉంటుంది. అందుకని ఎటువంటి పొరపాటు పడద్దు. నిదానంగా డీటెయిల్స్ అన్నీ మన ఆధార్ కార్డు మన చేతిలో పెట్టుకొని ఏమేమి కావాలో సేమ్ అంతవరకే ఎంటర్ చేయండి. డీటెయిల్స్ అన్నీ మేలు ఫీమేలు ఏంటి ఇవ్వాలనుకుంటే అన్నీ ఇచ్చి ఐడి ప్రూఫ్. ఇప్పుడు ఏంటంటే మనకు ఆధార్ కార్డు, పాస్పోర్ట్ ఒకటే చూపిస్తుంది. ఆధార్ కార్డు వచ్చి ఇన్ ఇండియాలో ఎవరికైనా సరే ఇదే. పాస్పోర్ట్ ఎన్ఆర్ఐస్కి, అబ్రాడ్ నుంచి వచ్చి దర్శనం చేసుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి పాస్పోర్ట్ అనేది ఉపయోగపడుతుంది. మన ఎవరికైనా సరే ఆధార్ కార్డే ఉపయోగపడుతుంది. ఇక్కడ మనం అందరికీ నెంబర్స్ ఇచ్చేస్తున్నాం. ఆధార్ కార్డ్ నెంబర్ 16-digit నెంబర్ ఇవ్వాలి. అది అయిన తర్వాత ఇంకా కంటిన్యూ కొడదాము. మీరు ఒకసారి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. కంటిన్యూ. ఓకే, తర్వాత పే నౌ. కానీ ఇక్కడ దీన్ని ఆల్రెడీ చాలామంది ట్రై చేస్తున్నారంట, అందుకని బిజీ అని చూపిస్తుంది. వేరే సెలెక్ట్ చేసుకోమంటుంది. కానీ నేను మళ్ళీ సేమ్ డేటు మళ్ళీ సేమ్ టైమింగ్ ఇచ్చాను. ఆ విధంగా కూడా బుక్ అవుతుంది, ఇబ్బంది ఏం లేదు. నెంబర్ ఆఫ్ పర్సన్స్ సెలెక్ట్ చేశాను 4 అని. ఇంకెందాక మనం ఏ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసామో అవన్నీ యాజ్ ఇట్ ఈస్గా ఉంటాయి, వాటికి ఏమి డిస్టర్బ్ కాదు. తర్వాత పే నౌ. ఈ విధంగా పేమెంట్ ఆప్షన్స్కి వెళ్ళిపోయాం మనము. ఇక్కడ పేమెంట్ కూడా 3 రకాలుగా చేసుకోవచ్చు. యూపీఐ ద్వారా, డెబిట్ క్రెడిట్ కార్డ్ ద్వారా, లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా. నేను యూపీఐ ద్వారా పేమెంట్ చేస్తున్నాను. ఇక్కడ మనం యూపీఐ ఐడి ఇస్తాము. మన మొబైల్ నెంబర్కి ఒక అలర్ట్ వస్తుంది యూపీఐకి. మనం దాన్ని ఓపెన్ చేసి పేమెంట్ చేస్తాము. అంతసేపు ఇక్కడ మనకి ప్రోసెస్డ్ అని చూపిస్తుంది. ఇక్కడ మన మొబైల్లో ఎప్పుడు అయితే పేమెంట్ ఆప్షన్ అయిపోతాదో, పేమెంట్ సక్సెస్ఫుల్ అని వస్తుందో అప్పుడు మాత్రమే ఇక్కడ మనకి టికెట్ అనేది ఓపెన్ అవుతుంది. చాలా మందికి పేమెంట్ దగ్గరకు వచ్చేటప్పటికి టికెట్ బుక్ అవ్వకుండా ఉంటుంది. మీరు యూపీఐ తీసుకుంటే మీకు వెంటనే పేమెంట్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. నెట్ బ్యాంకింగ్ అని అంతా స్లో కాబట్టి మీరు యూపీఐ తీసుకోండి. మన టికెట్ వచ్చేసింది. ఎస్ఏడి శ్రీ టీటీ స్పెషల్ ఎంట్రీ దర్శన్ శ్రీ తిరుమల తిరుపతి. చూడండి, మనం ఇచ్చిన టైము అవన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకోండి. 300 రూపాయల దర్శనానికి ఏంటంటే మన ఏటీసీ సర్కిల్లో
మనం రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ప్లస్ ఇప్పుడే నేను డౌన్లోడ్ చేసుకోను, తర్వాత ఎప్పుడైనా అంటే మనకి 3 months టైం ఉంది కదా, మనం తర్వాత కనుక మనం టికెట్ తీసుకోవాలి అనుకుంటే అక్కడ మన ఏదో ఒక వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి ఇచ్చామంటే మన ఈమెయిల్ ఐడికి టికెట్ వచ్చేస్తుంది. మనం అప్పుడు ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. లేదు ఇప్పుడే సేవ్ చేసుకోవాలంటే ఏ విధంగా సేవ్ చేసుకోలేదో నేను చూపిస్తాను. ఇందాక మనం ఫ్రెండ్స్ మనకి ఫస్ట్ 5 minutes టైం వచ్చింది. ఇప్పుడు అసలు ఏ విధంగా ఎన్ని మినిట్స్ టైం వస్తుందో జస్ట్ చెక్ చేద్దాం. ఇప్పుడు ఓపెన్ చేస్తే 6 minutes టైం చూపిస్తుంది. అంటే ఇంకొద్దిగా డిమాండ్ పెరిగింది. ఈ టైంలో చేస్తే కనుక మనకి టికెట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఇదిగోండి మనం 4 గంటలు బుక్ చేసాము. డేటు అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి. ప్రింట్ కావాలంటే ప్రింట్ తీసుకోవచ్చు. నేను ఏంటంటే పీడిఎఫ్లో సేవ్ చేస్తున్నాను. సేవ్ యాజ్ పీడిఎఫ్, సేవ్ నా సిస్టంలోకి సేవ్ చేస్తున్నాను దీన్ని. అంటే తర్వాత ఎప్పుడైనా నాకు ఎప్పుడో అవకాశం ఉంటే అప్పుడు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది సేవ్ చేసేసుకుంటే. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం అకామిడేషన్ కూడా చూద్దాము. అకామిడేషన్ ఏంటంటే ఈరోజు మనకి స్పెషల్ ఎంట్రీ దర్శన్ రిలీజ్ చేసిన తర్వాత అదే రోజు 3 గంటలకి మనకి అకామిడేషన్ రిలీజ్ చేస్తారు. ఇందాక స్పెషల్ ఎంట్రీ దర్శన్ ఉంది, దాని ముందు ఇప్పుడు అకామిడేషన్ ఆప్షన్ కూడా వచ్చింది. దీనికైనా అంతే సేమ్, ఒక మొబైల్ నెంబర్ ఇచ్చి మనం లాగిన్ కొడతాము. ఓటీపీ వచ్చింది. దీనికి ఏంటంటే మనకి 2 minutes టైం చూపిస్తుంది. అకామిడేషన్ 2 minutes అంటే ఎవరైతే టికెట్ బుక్ చేసుకున్నారో వాళ్ళు వరకే అకామిడేషన్ బుక్ చేసుకుంటారు కాబట్టి మీకు కొద్దిగా తక్కువ టైం చూపిస్తుంది అనమాట. బిజీ లేదంతా 2 minutes. మనం 2 minutes వెయిట్ చేస్తే మనం బుక్ చేసేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్ మనం ఏ రోజు దర్శనంకి బుక్ చేస్తున్నామో ఆ రోజు ఆ బిఫోర్ డే మాత్రమే మనకి ఇస్తారు. అన్ని రోజులకి మనకు అవకాశం ఎవరు. ఇక్కడ టిక్ మార్క్ పెట్టడం, కంటిన్యూ కొడదాం. లొకేషన్ తిరుమల. మనం ఇందాక టికెట్స్ బుక్ చేసాం కదా, అందుకని మీరు సక్సెస్గా బుక్ చేసుకున్నారని మనకి అవి ఇక్కడ మనకి విజిబుల్ అవుతుంది. బుక్ అకామిడేషన్ డైరెక్ట్గా వెళ్ళిపోయాము. తిరుమల చూసారా, 21, 22 ఓన్లీ 2 రోజులు మాత్రమే దర్శనం. అంటే మనం ముందు రోజన్నా వెళ్ళొచ్చు, లేదంటే ఆ రోజు. ఈ 2 రోజుల్లో మాత్రమే మనకి రూమ్ అక్కడ అవైలబిలిటీ ఉంటుంది. నేను 22nd మళ్ళీ బుక్ చేస్తున్నాను రూమ్ కూడాను. టైం స్లాట్ మీరు ఎన్ని గంటలకు వెళ్తారు, మార్నింగ్ 6 నుంచి 12 లోపల వెళ్తారా, 12 నుంచి ఈవినింగ్ 6 లోపల వెళ్తారా, అలా స్లాట్స్ ఉంటాయి. ఆ స్లాట్ పెట్టుకోండి. ప్లస్ రూమ్స్ 3 types ఉన్నాయి. నేను 100 rupees రూమ్ బుక్ చేస్తున్నాను. 100 ప్లస్ 500 డిపాజిట్ తీసుకుంటారు, మొత్తం 600 rupees. ఓకే కొట్టి కంటిన్యూ అవుతున్నాను. ప్లస్ అక్కడ రూమ్ ఎవరైనా వెళ్ళి తీసుకోవచ్చు. మనం 4 టికెట్లు పెట్టాము, 4 పేర్లు నేను టిక్ చేస్తున్నాను. 4లో ఎవరైనా వెళ్ళి మనం తీసుకున్న ప్రింట్అవుట్ కాగితం తీసి అకామిడేషన్ రిసిప్ట్ తీసుకెళ్లి వాళ్ళకి చూపిస్తే మనకి ఏంటనే చెప్తారు. ఇక్కడ అకామిడేషన్ డీటెయిల్స్ మనం అన్నీ ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి ఓన్లీ అడ్రస్ సంథింగ్ అడ్రస్సు, ఆంధ్రప్రదేశ్, ఫోన్ నెంబరు, ఈమెయిల్ ఐడి మాత్రమే ఇస్తే సరిపోతుంది. ఇంకేమీ అవసరం లేదు. రివ్యూ ఫ్రెండ్స్, మీరు ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లేదు ఎవరివైనా ఇద్దరే డీటెయిల్స్ ఏమంటుందో అందుకోసమని ఇద్దరిలో ఎవరైనా వెళ్ళి రూమ్ తీసుకునేటట్టు పెట్టాను. కంటిన్యూ పేమెంట్. దీనికైనా ఎంతైనా ఫ్రెండ్స్, పేమెంట్ ఆప్షన్కి వెళ్ళంగానే మళ్ళీ మనకి 3 typesలో పేమెంట్ చూపిస్తుంది. యూపీఐ కానీ, నెట్ బ్యాంకింగ్ కానీ, డెబిట్ అండ్ క్రెడిట్ కార్డ్ ద్వారా మళ్ళీ యూపీఐ తీసుకుంటున్నాను. మనం యూపీఐ ఐడి ఇవ్వగానే మన మొబైల్కి ఒక నోటిఫికేషన్ వస్తుంది ఫోన్పేకి. మనం అది ఓపెన్ చేసి అక్కడ పేమెంట్ చేస్తాము. అక్కడ పేమెంట్ చేసినంతసేపు ఇక్కడ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ప్రాసెస్ అవుతుంది. ట్రాన్సాక్షన్ సక్సెస్ అయిపోయింది, అంటే పేమెంట్ అయిపోయింది 600 రూపాయలు. ఇంకంటే మనకు రూమ్ కూడా కన్ఫర్మ్ అయిపోయింది. రిసిప్ట్ ఈ విధంగా వస్తుంది. మనం దీన్నైనా అంతే డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదంటే పీడిఎఫ్లో సేవ్ చేసుకోవచ్చు, లేదంటే ప్రింట్అవుట్ తీసేసుకోవచ్చు. వెంటనే ప్రింట్ కొట్టి సేవ్ యాజ్ పీడిఎఫ్లో సేవ్ చేస్తున్నాను. సేవ్ అవుతుంది. ఓకే, సేవ్ అయిపోయింది. మీరు ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి తిరుపతి కోసం మరిన్ని విశేషాలు కావాలి అంటే కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ. మీరు ఒకసారి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి.